The Light Coaching Center for JLM and JPA Palvancha, Test ID 201, Subject Electric Circuit, MCQ number 72. 72 పడ్డాయి, no issue. For a triangular waveform with a peak value of 15 volts, what is RMS అంటాడు. పీక్ వాల్యూ ఇక్కడ పీక్ వాల్యూ ఇచ్చి RMS వాల్యూ అనుకో, ట్రయాంగులర్ వేవ్. దానికి దీనికి ఏం తేడా లేదు, ఒకటే ఒక తేడా. VRMS ఈజ్ ఈక్వల్ టు V_3 వేస్తే అది ట్రయాంగులర్ వేవ్, V_2 వేస్తే అది సైన్ వేవ్. సో ఆన్సర్ ఈజ్ 8.66. సో దీంట్లో లేదు కాబట్టి వి గో ఫర్ 8.66 అనే వాల్యూ మనకి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి 73. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ సైన్ వేవ్ విత్ RMS వాల్యూ 25. ఇక్కడ వాడు మ్యాక్సిమం వాల్యూ అడిగిండు, RMS పీక్ వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమంటాడు. ఇక్కడ చూడండి, సో RMS ఈజ్ ఈక్వల్ టు V_2. సో V_peak ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, VRMS ఇంటూ √2. మనకు VRMS వాల్యూ ఇచ్చింది 25 ఇంటూ √2 చేస్తే ఎంత వస్తుంది, 35.55 అనే వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఫర్ ఏ స్టెప్ వేవ్ ఫామ్ విత్ పీక్ వాల్యూ 40 volts, వాట్ ఈజ్ ద RMS వాల్యూ అంటుండు. అది ఇది స్టెప్ వేవ్ అంటే ఇది ఏం చూడండి, 74 వచ్చేసి స్టెప్ వేవ్కి పీక్ వాల్యూ RMS వాల్యూ సేమ్ ఉంటాయి కాబట్టి మనకి 40 ఆన్సర్ వస్తుంది. వాట్ ఈజ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ఫుల్ సైకిల్ సైన్ వేవ్.